అవతల వైపు కూడా బోట్లు అయితే కడతారంట. అలాగే అవతల వైపు నెమళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నవని అయితే మాత్రం నేను విన్నాను. అవన్నీ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ముందు వీడియోలో నెమళ్ళు చూపిస్తానని అయితే చెప్పాను కదా! మీ అందరికీ నెమళ్ళు చూపించడానికైతే అవతల దగ్గరికి వెళ్తున్నాను. వీడియో ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. చీకటితోనైతే మాత్రం బోట్ అయితే వెక్కుతున్నాను. ఇదే బోటు కర్ణాటక మంగళూరు అవతల దగ్గరికి వెళ్ళడానికి. ముందలైతే కూర్చుందాము. ఎందుకంటే వీడియో చేయడానికి గట్రా కొద్దిగా బాగుంటుందేమో అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే చూద్దాం. కూర్చున్నాను, ఒక్కనే కూర్చున్నాను. ఒకటైతే నేను ఒక్కడితోనే తీసేస్తున్నారు. ఎందుకలా తీసేస్తున్నారని అయితే నేను అడగలేదు వాళ్ళకి. బోట్ అయితే స్టార్ట్ చేశారు. బోట్లోనైతే మాత్రం ఎవ్వరూ లేరనమాట. నేను ఒక్కనే ఉన్నాను. ఒక్కరికే తీస్తారు. మరి వాళ్ళు టైమింగ్స్ ఏమో తెలియదు నాకైతే మాత్రం. పెద్ద పెద్ద లాభాలు అయితే మాత్రం ఉన్నాయి చూడండి అవతల పట్టిన. దాన్ని కూడా చూపిస్తాను తర్వాత. నేనైతే ఫిషింగ్కి అయితే వెళ్తున్నాను కదా, ఆ బోట్ కదా ఫిషింగ్కి వెళ్తున్నాను. ఫిషింగ్కి వెళ్ళే బోట్లు అయితే అవే అనమాట. సో ఫైనల్గా అయితే మాత్రం ఇతర జట్టీకి అయితే మాత్రం వస్తామన్నమాట. ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట. టెంపుల్ ఉంది, అలా షాపులు ఉన్నాయి. ఇటు కూడా ఊరే, అవతల కూడా ఊరే. మీకైతే చూపిస్తాను మొత్తం కూడా. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఎంట్రన్స్ లో ఉందన్నమాట. అవి లాల్చీలు అంటే అవతలకి యువతలకి వెళ్ళడానికి లాల్చీ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. అవతల వైపు అయితే ఎక్కాను 10 రూపాయలు మాత్రం ఎప్పుడు కూడా అవదు ఫోన్పే. ఎందుకంటే ఆ అక్కడ తీసుకోవట్లేదు, డబ్బులే తీసుకుంటారు. మళ్ళీ వేరే షాప్ దగ్గరికి వెళ్ళి టీ ఒకటి తాగేసి వాళ్ళకైతే 20 రూపాయలు అడిగితే ఇచ్చారన్నమాట. సో యువతలకైతే వచ్చాను కర్ణాటక మంగళూరు యువతల వైపు. ఎంట్రన్సే పార్క్ అయితే ఉంది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే మాత్రం ఉంది. బీచ్ అయితే ఉందంట. అటువైపు అయితే వెళ్తున్నాను. చిన్న త్రోవే అనుకుంటా నాకు తెలిసి అయితే. యువతల వైపు అయితే మాత్రం వస్తాను అనమాట. హిందీలో అడిగాను, ఇటు సైడ్ బీచ్ ఏమైనా ఉందా, బీచ్ త్రోవ ఉందంటే త్రోవ ఉందన్నారు. మన విలేజ్ లాగే కనిపిస్తుంది యువతల వైపు అయితే మాత్రం. అంత సిటీ అయితే మాత్రం యువతల వైపు అయితే కాదనమాట. సో మామూలు చిన్నగా విలేజ్ అనమాట ఇదైతే. అంటే పెద్ద ఊరేం కాదు. అవతల వైపే బోట్స్, ఫిషింగ్ బోట్స్ అన్ని అవతల వైపు ఉంటాయి. మంగళూరు సిటీ మొత్తం కూడా అవతల వైపు అనమాట. సో యువతల అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంటే ఎవరితో డిస్టర్బ్మెంట్ అయితే మాత్రం ఉండదు. ఇంకా అవతల టెంపుల్స్ గట్రా ఉన్నాయి. మసీదులు, టెంపుల్స్, చర్చిలు అన్ని కూడా ఉన్నాయి. సో దగ్గరకు అయితే వస్తామన్నమాట. మంగళూరు సిటీ పెద్ద బిల్డింగ్స్ అయితే మాత్రం అవతల వైపు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కిరాణీ కొట్టు అయితే ఉంది. సో అవి బోట్లు అయితే మాత్రం వేటకైతే యువతలలో వస్తాయన్నమాట. వెళ్ళడం రావడం త్రోవ అయితే మాత్రం ఇదే అనమాట బోట్లకి అయితే మాత్రం. చూడండి అవతల వైపు అయితే మాత్రం అవతల నుండి అవతల వైపుకి అయితే వస్తాను నేనైతే. కనిపిస్తుంది కదా దూరంగా. ఇక్కడ ఏవో డ్రమ్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఎండి చేపలు గట్రా ఎండేసిందేమో అనుకుంటాను నాకు తెలిసి అయితే. పెద్ద ఇవి ఉంటాయి కదా, ఏంటి గోలెమ్స్, గోలెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎండి చేపలు ఎండేస్తాం అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఉపయోగించేవారు, ఇప్పుడైతే ఉపయోగించట్లేదు అనమాట. సో యువతల వైపు అయితే వచ్చాము. ఎటువంటి డిస్టర్బెంట్ కూడా ఉండదు. అన్ని చిన్న చిన్న విల్లులు అనమాట. ఇట్లా విల్లులు అయితే మాత్రం పెద్ద విల్లులు అయితే ఏం కాదు, చిన్న చిన్న విల్లులు. యువతలు కూడా బోట్లు అయితే కడతారు. కాకపోతే ఇప్పుడు చేపలు దించడం, ఐస్ వేయడం అన్ని రకాలుగా కూడా అటువైపే ఉంటాయి. ఇటువైపు అయితే మాత్రం ఉండదు అనమాట. ఇటు కూడా వేటలకైతే వెళ్తారు. ఇటు కూడా వేటలకైతే వెళ్తారు కానీ తక్కువ అనుకుంటా. అంటే వేటలకు వెళ్తారు కానీ ఇక్కడ ఈ ఊరు వాళ్ళు వేటకు వెళ్ళి అవతల అన్ని ఐసు, ఆ చేపలన్నీ దించి ఐసు గట్ట వేసుకొని వచ్చిన తర్వాత యువతలకైతే మళ్ళీ ఎప్పటిలాగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వేటలకైతే తీసేస్తారు. సో ఇక్కడ రింగ్లో బోట్లు ఎక్కువగా కడతారేమో అనుకుంటా. చూడండి ఫైనల్ అయితే వస్తామన్నమాట. ఇక్కడ ఖాళీగా ఏవో పూర్వాలు రాజులు కట్టే దీంట్లో ఉన్నాయి పాత పాత గొడవలు, పురుషులు గట్ట. దూరంగా వెళ్తుంది రింగుల బోటు. చూడండి ఆ బోట్లో ఎంతమంది ఉన్నారు. వేటలకైతే మాత్రం యువతల వైపు నుండి వెళ్తారు వేటలకైతే మాత్రం. సో ఇదైతే మసీద్ అనుకుంటా. మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. అది రింగుల బోట్ అనమాట. మొత్తం బోట్లలో కూడా బోట్లు అయితే మాత్రం ఇక్కడ సుమారుగా 7,000 బోట్ అయితే ఉందంట. కర్ణాటక మంగళూరులో 7,000 బోట్ అయితే ఉందని నేనైతే విన్నాను. సో యువతలు రావడానికి కారణం ఏంటంటే మొన్న నేనైతే నెమళ్ళు అయితే చూసాను అనమాట. అవి ఏమైనా కనిపిస్తాయి ఏమైనా అనేసి వచ్చాను. సముద్రం ఒడ్డునే నడుచుకుంటూ అలా వెళ్తాయి అనమాట నెమళ్ళు అయితే. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. బోట్లో నుండి ఫిషింగ్ చేస్తుండగా నేనైతే బోట్లో నుండి చూశాను. వాటి నుండి మా బోట్ అయితే దరికి వచ్చే టైంలో నేనైతే మాత్రం ఆ నెమళ్ళు అయితే చూశాను. మరి ఇప్పుడు మనకి ఆ నెమళ్ళు కనిపిస్తాయో కనిపించవు అనేది చూడాలి ఒకసారి. సో ఇలా చిన్న చిన్న జట్టు అయితే వేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ బోట్లు పట్టుకోవడానికి. నేను ఒక్కడనే వస్తాను యువతలకి. మా బోట్లో డ్రైవర్ అన్నకైతే చెప్పాను ఇలా బయటకు వెళ్తానన్నా
కొద్దిగా వీడియో చేయడం కోసం అని చెప్పేసి అయితే అడిగాను. సరే వెళ్ళు అని అన్నారు. యువతలకైతే వస్తాను కానీ ఏవేవో కొద్దిగా భయంకరంగా ఉన్నట్టున్నాయి ఈ మేడలు గుడిసెలు గట్రా. ఎందుకంటే ఊరికని ఊరు. సో మన ఇండియా అనుకోండి, బయట కంట్రీ ఏం కాదు. ఒక యూట్యూబర్ అంటే రెస్పెక్ట్ ఉంది సమాజంలో. సో నాకు తెలిసి ఆ నమ్మకం మీద అలా వస్తాను. యువతల వైపు అయితే వచ్చాను. కుక్కలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. నాకు వీడియో కంటే కుక్కల మీద భయం ఎక్కువ వేసింది. ఇప్పుడు ఆవు చాలా దూరం ఉంది. ఏళ్ళు చూస్తే ఆ పాతాళ భైరవ సినిమాలో ఉన్నాను, పూర్వాలు సినిమాలు అలా ఉండేవి కదా, అలా ఉన్నాయి అన్నమాట ఏళ్ళు. నేను ఎక్కడికో వస్తానో ఏంటో తెలియట్లేదు. కర్ణాటకలో ఏమేమో రాశారు. బై వన్ గెట్ వన్ ఆఫర్ అంట. ఏంటి ఆ ఆఫర్ అనేసి అడుగుదామని అంటే మనుషులు అయితే మాత్రం ఎవ్వరు ఇక్కడ కనిపించడం లేదు. పోనీ యువతల సైడ్ అయినా మనుషులు ఎవరైనా ఉంటారా లేదని చూద్దాము. ఇదేదో త్రోవలో ఉంది, వెళ్దాము. సో పాములు గట్ట ఉంటే కొద్దిగా భయంగా వేస్తుంది అనమాట. సో నేను ఏంటంటే అదంత పెద్ద సిటీ నేను ఏంటంటే కొద్దిగా అడవుల్లోకి వచ్చినట్టు వచ్చాను. ఏంటో ఇక్కడ ఏముంటాయో అసలు ఏంటో నాకు తెలియట్లేదు. భయంకరంగా ఉంది. ఇక్కడికైతే వచ్చేసాను. సో నెమళ్ళు అయితే మాత్రం ఎక్కడ చూశాను. కాకపోతే వచ్చేటప్పుడు కొద్దిగా భయంగా వచ్చింది అనమాట. ఏముంటాయో, ముళ్ళు ఉంటాయో, పాములు ఉంటాయో, కప్పలు ఉంటాయో, ఏదో ఉంటాయో అని. రౌండ్గా చూస్తే యువతల వైపు వచ్చాము, భయంకరంగా కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే వాతావరణం ప్రశాంతమైన వాతావరణంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో అవి బోట్లు వెళ్ళి వచ్చే త్రోవ అయితే వస్తామన్నమాట. కేవలం నెమళ్ళ కోసమే యువతలకి రావడం అకౌంట్. అలాగే యువతలు కూడా ఏమేమి ఉంటాయనేసి చూడడం కోసం అయితే వచ్చాను. కాకపోతే నాకు అంత ఖాళీ అయితే ఉండదు. నేను ఒకవైపు ఫిషింగ్ చేస్తుంటూ మరొక వైపు వీడియోలు చేయాలి. సో వరల్డ్లోనే యూట్యూబ్ ఛానల్లో ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్లో నా ఎంత రిసెర్చ్ చేసి వీడియోస్ అయితే చేసేవారు మాత్రం ఇంతవరకు ఎవరు ఏ ఛానల్ కూడా లేదు. సో ఇది మాత్రం నిజం. మీరు కావాల్సిన గూగుల్లో కూడా చెక్ చేసుకోండి, ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ ఎవరైనా ఉన్నాయా అనేసి. సో ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ అంటే దరి మీదకి వెళ్ళి అది మంగళూరు లేకపోతే ఇది గుజరాత్ అని దరి మీదకి వెళ్ళి చెప్పడం కాదు. వాళ్ళతో పాటు నీటిలోకి వెళ్ళి వేటకి వెళ్ళి వాళ్ళతో పాటు పని చేస్తూ ఒక్కొక్క రాష్ట్రం చూసుకొని రావాలంటే చాలా అంటే చాలా కష్టం అది. సో 2 రాష్ట్రాలు తిరిగిన సుఖాలు కనిపిస్తున్నాయి నాకైతే. ఇంకా 3వ రాష్ట్రం నెక్స్ట్ గోవా అయితే వెళ్తున్నాం కదా, అక్కడ కూడా చూపిస్తాను. సో గోవాలోనైతే మాత్రం అలాంటి చిన్న బోట్లు అయితే మాత్రం ఉంటాయంట, పెద్ద పెద్ద బోట్లు కూడా ఉంటాయి. నాకు ఏ బోట్ వీలైతే ఆ బోట్కి అయితే వెళ్తాను అనమాట. మొత్తం యువతల ఒడ్డున మొత్తం కూడా ఈ వరదకి వచ్చేస్తాయి కదా చెత్త, పెద్ద పెద్ద దుక్కలు గట్ట, మొత్తం ఈ దుక్కలు గక్కలు అన్ని కూడా ఇక్కడ పోగు పడే అయితే మాత్రం ఉన్నాయన్నమాట. అంతా చెత్త. చూడండి, నేనైతే ఆ అడవుల నుండి వచ్చినట్టు వచ్చాను. మొత్తం చెత్త అనమాట. సో అవతల చూస్తే నైస్ సిటీ, యువతలు చూస్తే చెత్త. మరి ఈ చెత్తని క్లీన్ చేసే చర్యలు ఇక్కడ ఉన్నాయా లేవా, లేకపోతే ఇలా వదిలేసిన చర్యలు తీసుకుంటున్నారా ఏంటో నాకైతే తెలియదు. సో నెమల్స్ అయితే మాత్రం నేను ఎక్కడే చూశాను. మరి అవి ఉదయంసరికి పడుకొని లేచాయా లేవనేది నాకైతే తెలియదు. సో నెమల్స్ అయితే మాత్రం నేను ఇటువైపు చూశాను. అడిగిదాం, దూరంగా ఆయన ఉన్నాడు కదా, ఆయన అడిగిదాం. హిందీ వచ్చా రాదా ఆయనకి, హిందీలో నెమలకు కూడా ఏమంటారో నాకైతే తెలీదు. సో ఎలాగోలా కొద్దిగా అలాగే, లేదంటే గూగుల్లోనైనా అడిగి తెలుసుకొని ఆయనకి అడగాలి. అప్పుడు ఒక 3 ఉన్నారు, వాళ్ళు వేస్తున్నారు. సో ఈయన ముందు అడిగిదాం నెమళ్ళు ఎక్కడ ఉంటాయని. నేను ఈ వీడియో చేసిన వెంటనే మళ్ళీ అవతల వైపుకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఓ छोटा ये रहता है ना, इधर किधर है, उधर है साइड है। हाँ, वो इसको क्या बोलते हैं। हाँ आता है, उधर साइड रहता है। हाँ ఇంకైతే అడిగాను అనమాట, సైడ్ అయితే ఉంటాయన్నారు. చూద్దాం. ఉప్పు నీటిలో కూడా ఏంటది కూంచిపోతుంటారు కదా, అవి ఉప్పు నీరు అయితే కాదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే నది కదా, ఆ నదికి చప్పన వాటర్ రావడం చేత ఆ కూంచిపోతే అనేది ఇక్కడ చేపల కోసం అయితే ట్రై చేస్తుంది.
సో నేను ఆంధ్రా నుండి వచ్చింది అయితే మాత్రం అటు ఆ త్రోవ నుండి అయితే వచ్చాను అనమాట. పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద బళ్ళు అయితే వెళ్తున్నాయి. కొంచెం మనకి దూరంలోనే అయితే ఉందన్నమాట బ్రిడ్జ్. సో నేనైతే మాత్రం మళ్ళీ వీడి అయిపోయినంటే మళ్ళీ వేటకైతే వెళ్ళాలి. సో 2 వేటలు అయితే చేశాను, ఇంకొక వేట అయితే చేస్తాను. ముచ్చటగా 3 వేటలు అయితే చేస్తాను అనమాట. 3 వేటలు చేసిన తర్వాత గోవా అయితే మళ్ళీ వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. సో నెమళ్ళు అయితే మనకి కనిపిస్తున్నాయి కానీ దూరంలో కనిపిస్తున్నాయి. దూరంలో ఖచ్చితంగా దాని దగ్గరికి అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు. మా బోట్లో వెళ్ళేటప్పుడు మా కళాశాలకు అడిగాను అనమాట. అడిగితే ఏంటవి అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి, ఏంటది అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి అనేసి అడిగితే నెమళ్ళు అని చెప్పారు. నేను అది షాక్ అయిపోయినా. ఇదేంటి నెమళ్ళు ఏంటి ఇలా బీచ్ వచ్చా అంటే మరి ఇక్కడ ఉంటాయి, నాకు అదే తెలుసు అని అన్నారంటే. సో ఎందుకు ఉంటాయి ఏంటి అని ఎవరికి అడగలేదు కదా, ఉండేదాన్ని మనం కాదనలేము, దాన్ని కూడా ఫ్రీగా తిరగనివ్వాలి. సో దాని దగ్గరలోకి అయితే వస్తాము. నేను ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చేసిన వెంటనే బోట్లోకి వెళ్ళి ఇంకా ఏమీ దోమలేదు కొండలో గట్ట. ఆ కొండలు అన్నీ కడుక్కొని మళ్ళీ వంట చేయాలి వాళ్ళకి. వంట చేసి మళ్ళీ స్నానం అన్ని చేసి మళ్ళీ ఇదిగో చూడండి నెమల దగ్గరికి అయితే వస్తాం అనమాట. అదిగో కనిపిస్తుంది కదా, అదే నెమలు. ఆ దూరంగా కనిపిస్తుందా, అది కూడా నెమలే. ఇంకా అటు కూడా నెమలు ఉన్నాయంట. సో అటు సైడ్ బాత్రూమ్ సైడ్ అయితే వెళ్ళిట్టున్నారు. ఆ వీడియోలోనైతే మాత్రం మనం చూపించలేము. మరి మనం వెళ్ళగానే ఉంటాయా ఇదిపోతాయా నాకైతే తెలియదు. సో మా పాప అయితే అడిగింది, నాన్న అవతల వైపుకి వెళ్తే వీడియో కాల్ చేయవా, నెమలు చూస్తానని చెప్పేసి. మీ అందరూ కూడా నెమలు అయితే చూపిస్తాను నాన్న. సో నెమళ్ళ దగ్గరికి అయితే ఇందాకైతే చూసాను. ఈ చెత్తలో కలిసిపోతున్నాయి. అంటే పెద్ద నెమళ్ళేం కాదు, కోడి కంటే ఆ మాత్రం పెద్దది ఉంటుంది అనమాట. ఇంచుమించుగా కోడి సైజు కూడా నెమళ్ళు అయితే ఉన్నాయి. సో కోడి కంటే కొంచెం పెద్ద నెమలే. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ దూరంలో కనిపిస్తుంది. మన దగ్గరకు వెళ్ళగానే వెళ్ళిపోతున్నాయి, ఏదో తెలియట్లేదు. సో ఎలాగని మీకైతే చూపించాలి. బీచ్ ఒడ్డున అటువైపు రాళ్లతో, ఇటువైపు నుండి అలా బోట్లు రావడం పోవడం చూసారా. నేను వేటకు వెళ్ళే బోట్ కూడా మీకు బోట్లోనైతే నేను చూపించాను. నేను వేటకు వెళ్ళే బోట్లు కూడా ఇలాగే రావడం పోవడం అనేది జరుగుతాయి. అలాగే ఇటువైపు చూసుకుంటే మంగుళూరు సిటీ ఇదంతా చూసుకుంటే నది నుండి వచ్చే చెత్త. అలాగే మంగుళూరు సిటీతో మనకి ఎటువంటి సంబంధం లేదు. మన కంటెంట్ ఏంటంటే ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్. అంటే అటువైపు కేరళ అంటే కేరళ మొత్తం అయితే నేను చూపించలేదు. అంతా చూపించాలంటే ఇంకా నా వయసు కూడా సరిపోదు అనమాట. కొన్ని చూపిస్తున్నాను. కేరళ, కర్ణాటకలో మలిపి చూసాము. మలిపి తర్వాత మంగుళూరు అయితే చూసాము. మంగుళూరులో ఫిషింగ్ పరంగా చూపించాను. అలాగే ఇక్కడ ఉండే వాతావరణం కూడా కొన్ని చూపించాను. కేవలం యువతల నెమళ్ళు ఉన్నాయనేసి బీచ్ ఒడ్డున నెమళ్ళ కోసం అయితే వచ్చాము. నేను వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి అవి. ఎలాగోలా మీకైతే చూపించాలని చెప్పేసి అయితే మాత్రం వస్తున్నాను. నేను మొబైల్ పట్టుకొని రాగానే దౌడిపోయాయా ఇంకా ఎంతసేపు చూసాను. చెత్తలోనైతే వెళ్ళిపోతాయి ఏంటో తెలియట్లేదు, లేకపోతే దీనికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారా ఏంటో తెలియట్లేదు. చెత్తలో నెమల్లో కనిపించట్లేదు. చూడండి ఇవన్నీ నెమళ్ళు అడుగులు అనమాట. నడిచేవన్నీ నెమళ్ళు అడుగులే. అరే ఇక్కడే ఉండేదే, నా దగ్గర ఉండేది. నేను మొబైల్ పట్టుకొని రాగానే నన్ను చూసి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను. సో నడిచేవి అందులోకి వెళ్ళిపోయి అడగలేక ఏంటి మ్యాటర్ ఏంటో నాకేంటి అర్థం కావట్లా. కనీసం ఒకటైనా చూసించాలి కదా. అరే ఏమైనా మళ్ళీ దానికి కూడా బ్రేక్ఫాస్ట్ గట్రా ఏమైనా ఉంటుందా ఏంటో నాకేం తెలియట్లేదు. లేకపోతే ఒడ్డుకి వెళ్ళిపోయాయా, నేను ఎక్కడ చూసాను దావిడిపోయాయా. అయ్యో అది లోపల అరుస్తున్నాయి. చిత్రం ఏంటంటే లోపల అరుస్తున్నాయి. నేనేమో ఎందాంటి తిరుగుతాను అన్నది లోపలికి వెళ్ళిపోయి. సో నా బ్యాగ్లకు అవి వచ్చిన వారికి నేను వచ్చినంత వరకు అవి ఎప్పుడు వస్తాయా, నేను ఎప్పుడు చూపించగల నాకు కావదు. ఎందుకంటే చెప్పాను కదా, మళ్ళీ బోటుకు వెళ్ళి ఆ కొండలు అన్ని దోవి మళ్ళీ వంట చేసి ఇంకా అంతే మళ్ళీ వేటకి వెళ్ళిపోతాయి. ఏమైనా కొనుక్కోవాలి, బట్టలు గట్లు బ్రష్ పేస్ట్ ఏమైనా కొనుక్కోవాలంటే అలా కావాలి కొనాలి వెళ్ళరా. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, నెమళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి. దగ్గరకు వచ్చి చూపిద్దాం అనుకున్నాను. నేను రాగానే వెళ్ళిపోయాను. దానికి ఎవరు కోచింగ్ ఇచ్చారా ఏంటో తెలియట్లేదు. ఎవరో మొబైల్ పట్టుకుని రాగానే వెళ్ళిపో అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. నెమళ్ళు అదిగో
మళ్ళీ ఒకటి నేను వెళ్ళగానే వెళ్ళిపోతున్నా. చూడండి, ఇది ఇది మన బీచ్ కదా. ఎలాగోలాగా నాకు ఆ నెమలు దొరికేస్తే మీ అందరికీ నేను చూపించేస్తే ఆ వీడియో తీసేస్తే నాకు కూడా మనసు తృప్తి అయిపోద్ది. లేకపోతే ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం వచ్చి ఆ నెమళ్ళు మాత్రం చూపించలేకపోతే నా ఫలితం అంతా కూడా వృధా అయిపోద్ది. ఎందుకంటే నెమళ్ళు అని చెప్పేసి పవన్ కుమార్ నెమళ్ళు అని చెప్పేసి ఏవేవో గడ్డి పొలాలు కరపొలలో మాకైతే చూపిస్తున్నాడు అని చెప్పేసి మీ అందరూ కూడా సొల్లి మాటలు అనుకోగలరు. అలా ఏం కాదు. ఇదిగో కోడిలా నడుస్తున్నాయి. ఇంకా దగ్గర నుండి అంటే వెళ్ళిపోతే ఏమైనా వెళ్ళిపోతే నేనేం చేయలేను. అది వెళ్ళిపోతే మాత్రం నేనేం చేయలేను. సో అది చేపల కోసం తిరుగుతున్నాయా లేకపోతే ఇంకా దేనికోసం తిరుగుతున్నాయో నాకు తెలియట్లేదు. నేను వెళ్తున్నాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయా ఏంటో తెలియదు. కాకపోతే నెమళ్ళు అయితే మాత్రం 1, 2 కాదు. నెమళ్ళు అయితే మాత్రం 1, 2 కాదు, చాలా ఎక్కువగా ఉన్నాయి, గుంపుగా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాయి, ఉండొచ్చు కదా. సో ఇంతకంటే దగ్గర అయితే నేను చూపించలేను. ఎందుకంటే అవి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి. మనతో ఉండి మాట్లాడి మనతో భోజనం చేసి నువ్వు ఆంధ్రా నుంచి వచ్చావా లేకపోతే ఇంకెక్కడి నుండి వచ్చావా అని చెప్పేసి మనకు రెస్పెక్ట్ అయితే ఒకటి కూడా ఉండట్లే. మనుషులు రాగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట, దౌడిపోతున్నాయి. అంటే దాన్ని ఫ్రీగా వదిలేయాలి. దారి బట్టికి అయితే వెళ్తున్నాయి. కనీసం 3 వెళ్తున్నాయి. ఇంకా లోపల గుంపులు ఉన్నాయి నెమలై. దరి ఒడ్డుకి అయితే వెళ్తున్నాయి. సో దరి ఒడ్డుకి అయితే మాత్రం ఇంకా ఇటు వెళ్ళాయి కదా, వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోలేదు. మరి ఎదుర్కొంటూ వెళ్ళిపోతే నేనైతే ఏం చేయలేను. దరి ఒడ్డుకి అయితే వెళ్తున్నాను అలాగా. సో నెమల కోసం అయితే నేను యాక్చువల్గా చేపల వేటకు వచ్చాను. నెమల వేటలో ఉంది అక్కడ దొరికా తల్లి. ఏం పిల్లలో దీనికి తెలియదు. నేను రాగానే కాకిలో నడుస్తున్నాయి. అంటే నేను ఏదో స్విమ్మింగ్ పని చేసి ఉంటాను. ఏ స్విమ్మింగ్ పని చేయలేదు అంటే ఈ కాకిలో నెమలకి సైట్ ఇచ్చేస్తాను అనమాట. ఆడెవడో వచ్చాడు యూట్యూబ్ చేయడానికి, మీకు కెమెరాలో బంధించేస్తాడు, మీరు వెళ్ళిపోయింది అని చెప్పేసి కాకులు వచ్చి ఆ నెమ్మలకు సైట్ చేస్తాను. అందుకే వెళ్ళిపోతున్నాయి అవి నాకు తెలిసి అయితే. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అది చూ అంటే కాకి సైట్ చేసుకుంటే అవి ఇటు తిరిగి వెళ్ళిపోతున్నాయి. దొరకొచ్చేమే అనుకుంటా. చూడండి పరిగెడుతున్నాయి బీచ్ ఒడ్డున. అదిగో దూరంగా అంటే దగ్గరికి అయితే మాత్రం మనకి ఎంట్రన్స్ లేదు, నో ఎంట్రీ అంటుంది ఆవిడైతే. ఆవిడ తెలీదు. సో వీడికి కొద్దిగా చెవిడు ఏమో ఉండుంటుంది, అందుకే ఇది ఇక్కడ ఉండిపోయింది అనమాట. అంటే చెవిడు అంటే దీనికి కాకి ఇచ్చే సౌండ్ వినబడలేదేమో అనుకుంటా. అంటే దీనికి అదే పరిగెడుతుంది. అలా చాలా ఒకటి ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నెమళ్ళ దగ్గరికి అయితే మాత్రం మనకు నో ఎంట్రీ, అవి రానివ్వడం లేదు, వస్తుంటే వెళ్ళిపోతున్నాయి. మంద కెమెరా పవర్ఫుల్ కెమెరా కాదు, ఆ జూమ్ చేసి లాగడమో లేకపోతే డ్రోన్ పంపించి దానికి వీడియో చేయడము లేదు. చిన్న సెల్లే నాకు వీలైనంత వరకు నాకు నా కెపాసిటీ తగ్గట్టుగా నేనైతే చిన్న మొబైల్ అయితే కొనుక్కున్నాను. ఆ మొబైల్తోనే ఇవన్నీ కూడా షూట్ చేస్తున్నాను. ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ అనేది ఈ మొబైల్తోనే షూట్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర అయితే క్వాలిటీ మొబైల్ అయితే లేదు. సో మీ అందరూ బాగా సపోర్ట్ ఇస్తే, నాకు బాగా ఎంకరేజ్ చేస్తే నేను కాస్త కోస్త వచ్చే డబ్బులతోని, ఒకవేళ యూట్యూబ్లో వస్తే డబ్బులతోని మంచి మొబైల్ కొంటుంది. డ్రోన్ మాత్రం ఖచ్చితంగా ఫిషింగ్ మాత్రం అవసరం భయ్యా. ఎందుకంటే మనం వలలకు లాగేటప్పుడు వల ఎలా లాగుతామా, చేపలు బోట్లు ఎలా వేసుకుంటామా, అవన్నీ కూడా చేయాలంటే నేను వల్ల లాగుతుంది డ్రోన్ వెళ్తుంది. ఆ డ్రోన్ అంటారా ఏంటో నాకు అంటే నేను స్పష్టంగా అయితే చెప్తున్నాను. నేనైతే 1వ తరగతి చదువుకున్నాను, అన్ని కూడా అంత స్పష్టంగా అయితే పలకలేను. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి. 1వ తరగతి చదువుకుని నేను ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ ఈరోజు చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. తర్వాత నాకు నేను ఊరుకోవడం అయితే కాదు, మీరు కావలిస్తే గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ అనేది ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఎందుకు కష్టం అని అంటే, ఇప్పుడు కర్ణాటక వచ్చాను, ఆ బోట్లో వేటకు వెళ్ళాలి, 10 రోజులు చేయాలి. 10 రోజుల్లో తుఫాను ఉంటుంది, లేదా గాలి ఉంటుంది, గాలి ఖచ్చితంగా ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, నిద్ర ఉండదు, వీడియోలు చేయడానికి అవ్వదు, ఎడిటింగ్ చేయడానికి కూడా అసలు అవ్వదు. కానీ ఇలాంటి సమయంలో నేను ఈ కర్ణాటకే కాదు ఇండియాలో ప్రతి రాష్ట్రం కూడా ఆ బోట్లకు వెళ్ళి వాళ్ళతో పాటు కష్టపడి వీడియోలు చేసి
మీ అందరికీ చూపించడం అనేది చాలా కష్టం భయ్యా. ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. నాలాంటి ఛానల్ మాత్రం మీరు ఎంకరేజ్ చేయండి భయ్యా. కామెంట్స్ చేయండి భయ్యా. ప్లీజ్ నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవో కొద్దిగా ఎక్స్పోజింగ్ ఇచ్చే వాళ్ళకి సపోర్ట్స్ అవ్వడం ఏముంటుంది చెప్పండి. నేను ప్రతి రాష్ట్రం కూడా వెళ్ళి సముద్రంలో కష్టపడి అక్కడ వాతావరణం, అక్కడ ఫిషర్మెన్స్ ఎంతమంది చనిపోతున్నారా, ఆ ఫిషర్మెన్స్ కష్టాలు ఏంటా, అసలు వాళ్ళు ఎలా తింటారా ఏంటి, ఇంకొక రకంగా నేను చెప్పాలంటే ఫిషింగ్ పరంగా చాలా మంది కూడా వీడియోలు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు చేసే వీడియోస్ ఏంటంటే ఎక్కడ చేస్తున్నారా అక్కడతో స్టక్. అంటే మన ఆంధ్రాలో చేశారనుకోండి, ఆంధ్రాలోనే చూపిస్తారు. లేదా కేరళలో చేశారని కేరళలోనే చూపిస్తారు. ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఫిషింగ్ పరంగా వీడియోలు చేసే వాళ్ళైతే మాత్రం ఉన్నారు. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రం తిరిగి ఒక్కొక్క రాష్ట్రంలో ఇలా ఫిషింగ్ కోసం చూపెట్టే ఛానల్ అయితే మాత్రం ఇంకా వేరే ఛానల్ అయితే మాత్రం లేదు. మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. సో కర్ణాటక మంగళూరు సిటీ యువతలకైతే మాత్రం వచ్చాను. బోట్ల పరంగా కూడా మీకు చూపించాను. సో సో అవతల కూడా ఇంకా చాలా ఉన్నాయి. నేను అవతల వైపు చూపించాను. అవతల వైపు టెంపుల్స్ గట్రా ఉన్నాయి. ఇంకా ఏమైనా విచిత్రం ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను. నేను వచ్చే త్రోవలోనే నెమలైతే కాల్చిందన్నమాట. చూడండి ఏం చేస్తాను, నాకు వీలైనంత వరకు అది నెమలు. నేను ఏ త్రోవలోనైతే వచ్చానో ఆ త్రోవలోనే కానీ దగ్గరకు వెళ్ళగానే వెళ్ళిపోతుంది. అది వెళ్దాం. మనం ఏదో దానికి ఏదో అన్నట్టు కనిపిస్తుంది. ఎలా చూస్తాం చూడండి. వెళ్ళిపోతుంది. ఉండదు ఉండట్లే, వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేం. ఎందుకంటే దాని ఇష్టం. అది ఇందాక వచ్చాను కదా త్రోవ, మళ్ళీ ఆ త్రోవలోకి వచ్చేస్తున్నాను. సో నాకైతే కాలుగా తీరుతున్నాయి. అది 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 గొడవ కనిపిస్తుందా? అది అంటే ఈ డొంకలో అయితే చాలా వరకు నెమళ్ళు అయితే ఉన్నాయి. పాపం మనం ఏమో చేస్తామని దాని భయం. నేనేమో చేయంలా వీడియోకి వచ్చానని చెప్పేసి అయితే మనం ఇది కానీ మనకు సపోర్ట్స్ అవుతుంది. మీరు కూడా దానిలోకి జంప్ అయిపోకండి, సపోర్ట్స్ అవ్వండి. నెమ అయిపోయి చెప్పండి. ఈ డొంకలో అయితే మాత్రం నెమళ్ళు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా బీచ్ పెట్టిన అలా తిరుగుతుంటాయి. సో చెప్పాను కదా, మనది కెమెరా అయితే అంత క్వాలిటీ కెమెరా కాదు. ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియో స్టార్ట్ చేశారు. మరి ఎలాగా అంతా ఉండాలి కదంటే మనీ వస్తే అంత కొనడానికి ఏముంది. మనీ రాకుండా మనం కొన్ని మనం ఏం చేస్తాం. సో నా దగ్గర వీలైనంత వరకు నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను. సో ఏదో ఒక రోజు మనకంటూ సక్సెస్ వస్తుంది అని నేను నమ్మకం బట్టి అలా వీడియోలు అయితే చేస్తున్నాను. సో సక్సెస్ అయితే వస్తే ఇంకా క్వాలిటీ పెంచి మీ అందరూ కూడా రకరకాల విధానంలో వీడియోలు అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే చూపిస్తాను. సో నడుచుకుంటూ మళ్ళీ రోడ్డు పైకి అయితే వస్తాను అనమాట. ఇల్లు అయితే మాత్రం చిన్న విల్లులే. అంటే అవతలకి వస్తే మనం మంగళూరులో లేము, చిన్న ఊర్లో ఎక్కడో ఉన్నాము అన్నట్టు అనిపిస్తుంది. సో అవతలకి వెళ్తే సిటీలోకి అయితే అంత అయిపోతాం. సో రిటర్న్ అయితే మాత్రం మళ్ళీ అవుతున్నాను. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం అయితే ఉంది. అలాగే ఒక మస్జిద్ ఒకటి చూశాను. అలాగే ఒక టెంపుల్ ఒకటి చూశాను. అది ఏ దేవుడి టెంపుల్ తెలియదు. సో చర్చ్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే మస్జిద్, దేవస్థానం తర్వాత ఇవి ఉన్న తర్వాత చర్చ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. సో అంటే పెద్దవైతే మాత్రం కాదు, చిన్న చిన్న దేవస్థానాలే. సో నేను అలా వీడియో చేస్తుంటే పక్క నీళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. నేను ఏదో సెల్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ కోసం వీడియో చేసాం అనుకోగలరా. అంటే బాత్రూమ్ కాకుండా చిన్న దీనిలాగా అయితే పట్టుకుని స్నానం చేస్తుంటారు. సో మనం అలా సెల్ పట్టుకొని వీడియో చేయడం కొన్ని ప్లేస్లో అయితే కరెక్ట్ కాదు. సో ఆ ప్లేస్ అయితే దాటిస్తామన్నమాట. నాకు కూడా తెలియదు. అదో ఫైనల్గా మళ్ళీ అవతల సిటీ యువతల ఊరంటే ఈ ఊరి నుండే ఈ మంగళూరు జెట్టి అనేది డెవలప్మెంట్ అనేది అంతగా కావడం లేదు. ఇక్కడైతే 7,000 బోట్లు అయితే ఉన్నాయంట, ఫిషింగ్ బోట్లు అయితే మా డ్రైవర్ చెప్పారు. మరి ఇంకొక ఆయన కూడా చెప్పారు. సో 7,000 బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ 7,000 అనుకుంటా, బోట్లు అయితే 7,000 ఉండదని, మొత్తం రిజిస్ట్రేషన్ అయితే 7,000 అనుకుంటా. అలాగే గుజరాత్ ఏరావల్లోనే అయితే నాకు తెలిసి ఒక 11,000-12,000 రిజిస్ట్రేషన్ అయితే ఉంటాయి బోట్లు అయితే. ఫైనల్గా మళ్ళీ ఎప్పుడులాగా ఇక్కడికి వస్తాను. అదిగో ఆ బోట్ వస్తుంది కదా, అక్కడే మనము పెట్టి అవతలకైతే వెళ్ళాలి. 10 రూపాయలు అన్నమాట. దూరంగా కనిపిస్తున్నాయి కదా బోట్లు, ఆ బోట్ల దగ్గర అయితే మాత్రం ఇంచుమించుగా చూడండి చిన్న రౌండ్ పడవలు, చిన్న పడవలు ఆ రౌండ్ మీద ఉంటాయి కదా.
కొన్ని కొన్ని సినిమాలలో మనం చూసుంటాం. ఈ పడవలు అయితే కాదు. దూరంగా కనిపిస్తుంటాయి చిన్న చిన్న పడవలు. ఆడవాళ్ళే అందరూ కూడా. ఇంకా వాళ్ళ ఆయన, వాళ్ళ భార్య అనుకుంటా. లేదా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మగారు, లేకపోతే వాళ్ళ అక్కగారు. ఇలా ఏదో ఒక వరుస అయి ఉంటది. ప్రతి పడవ మీద కూడా వేరే సైతం ఉన్నారనమాట. చేపలు ఏదైనా వస్తే ఆవిడ కత్తిరించుకోవడం, చేపలు కత్తిరించుకోవడం అనమాట. చిన్న చిన్న పడవలు అయితే మన కేరళలో కూడా చూసాము. మీకు ఒక వీడియోలో అయితే షార్ట్ వీడియోలో అయితే చూపించాను. సో ఇక్కడ కూడా పడవలు అయితే ఉన్నాయి. మరి గోవాలో ఉంటాయో ఉండవో తెలియదు అయితే. వాటర్ అయితే ప్యూర్ సప్పని వాటర్ అనమాట. అందుకే ఆ ఇందాక చూపించాను కదా కోంటు బాతులు ఈ వాటర్ లో తిరుగుతున్నాయి. ఇక్కడైతే వాటర్ అయితే మాత్రం ప్యూర్ చప్పగా ఉంది. చప్పగా ఉందంటే అదంతా నది కదా, ఆ నది వాటర్ బట్టి చప్పగా అయితే ఉందన్నమాట. కొన్ని కొన్ని ఇలాంటి వీడియోలు చేయాలంటే రిస్క్. ఎందుకంటే వాటర్ దగ్గరకు వచ్చేసరికి మొబైల్ జాగ్రత్త ఉంచకపోతే ఇంకా వాటర్ లో పడిపోతే అంతే సంగతులు. చూడండి, ఆవిడ లేడీస్ అనమాట, కూర్చొని ఉంది బోట్ లో. ఈ కుర్రోడు వచ్చి వాళ్ళు అయితే లాగుతున్నారు. వాళ్ళలాగే చేప ఏమైనా వస్తే తప్పిస్తారనమాట. అలా చిన్న చిన్న బోట్లన్నీ కూడా ఇలా తిరుగుతుంటాయి రౌండ్ గా. వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో యూట్యూబర్ వచ్చారు, మాకు వీడియో చేస్తున్నారు యూట్యూబ్ లో, మేము కూడా పడాలి అని చెప్పేసి. అది కుర్రోడు అయితే కొద్దిగా ఆనందపడి నీటిలోకి అయితే పూర్తిగా నీటిలోకి అయితే దిగలేదు. ఆ నీరు దగ్గరకు అయితే రావట్లేదు అనమాట. సో ఆ కుర్రోడు అయితే మన వీడియోలో పడాలని చెప్పేసి ఆయన అయితే, ఆ కుర్రోడు అయితే కొద్దిగా సంతోషపడుతున్నాడు. ఇలా అయితే మీకు మొత్తం చూపించాను. సో కొందరికి ఏంటంటే వీడియో అనేసరికి కొద్దిగా ఆనందం ఉంటుంది, ఏదో చేప అయితే తగిలింది. సో చేపల పరంగా అనుకుంటే మనం చాలా చేపలు అయితే చూపించాను కదా మన వీడియోలో, చాలా చేపలు అయితే చూపించాను. సో ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా చూపిస్తాను. బట్ అలాగా మళ్ళీ పైకి అయితే వస్తాను, నడిచి వెళ్తాను అన్నట్టు. ఊరు ఇది ఎంత ఉందో మనకు అనవసరం, కేవలం నెమళ్ళు ఉన్నాయి బీచ్ ఒడిన, నెమళ్ళు చూపించాలని చెప్పేసి అవతలకైతే వెళ్ళాను. నెమళ్ళు అయితే చూపించాను. సో మన ఫిషింగ్ పరంగా వీడియోస్ కాబట్టి ఫిషింగ్ పరంగా చూపిస్తాను. అలాగే నా పర్సనల్ సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని కొన్ని పెట్టట్లేదు, కొన్ని పెడుతున్నాను. మ్యాక్సిమం 70% వీడియోస్ కూడా, 70 కాదు 90% వీడియోస్ కూడా సీ ఫిషింగ్స్లో ఉంటుంది మనకి. 10% అంటే నాకు సంబంధించినవి కొన్ని ఉంటాయి. సో ఫైనల్గా అయితే మాత్రం ఊర్లోకి అయితే మాత్రం వస్తాను. ఊరైతే మాత్రం విలేజ్ అనమాట. అవతలైతే సిటీ, యువతలైతే విలేజ్. సో ఇక్కడ ఏదో షాప్ ఉంది, వాటర్ బాటిల్ అడుగుదాం. వాటర్ బాటిల్ చాయే आपको फोन छोटा वाला 10 वाला. సో వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను, చిన్నది. పురాణ ఇల్లు అన్న, పాత ఇల్లు. ఓ నెమలి, అసలు నెమలి చూడండి రోడ్డు మీద ఎంత పెద్దదో. నాకు తెలియదు అసలు నెమలి ఉందని. నేను అనుకోకుండా సడన్గా సెల్ తీసేసరికి నాకైతే మాత్రం కనిపించింది అనమాట. ఈ బిల్డింగ్ చూపిద్దాం అనుకున్నాను, పాత బిల్డింగ్. అదైతే సిమెంట్ ఇటుకలు అయితే కాదనమాట, వేరే ఇటుకలు, అందుకనే తీసాను. సో నెమలి ఎంత దగ్గరలో అంత ఫ్రీగా తిరుగుతుంది. ఇంకా ఎన్నున్నాయి, ఎవరు పెంచుకుంటున్నారా ఏంటో తెలియదు నాకైతే. పెంచుకున్నారా లేకపోతే అంత ఫ్రీగా తిరుగుతుందా, ఇంకేమేమి ఉన్నాయి. అబ్బా చూడండి, ఆ రాజు పైన ఒకటి ఉంది, అది నెమలి అయితే కాదు, అదేదో పక్షి. విచిత్రమైన పక్షులు ఉన్నాయి, పక్షులు. తర్వాత రకరకాల ఇంకేమేమి ఉన్నాయి. సో ఇంకా అక్కడ వెళ్తాం, ఇంకేముంటాయి మనకి. అయితే ఏంటంటే తెల్లవారి చేపల సారును చల్లదన్నం వండుతాను అనమాట. ఈరోజు వండలేదంటే చల్లదన్నం రైస్ అయితే అయిపోయింది. బహుశా ఈ వీడియో కోసం ఏమో తెలియదు, చల్లదన్నం రైస్ అయిపోయింది కదా. మరి చల్లదన్నం అయితే వండవసరం లేదు కదా. మరి మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయితే చేస్తాను. నేను కొద్దిగా బయటకు వెళ్తాను, ఇంత టైంలో నేను వస్తాను అని చెప్పాను. సో వాళ్ళకి ఇచ్చిన టైం కూడా దగ్గర అయితే అయిపోయింది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా వెహికల్స్ ఉంటే తిరగడానికి అయితే అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంకా అంతే సంగతి, అంతే కాలు తీస్తాయి, కాలు ఎక్కువగా తీస్తాయి కదా నడుచుకొని వెళ్ళాలంటే. ఇక్కడంతా విచిత్రమైన పిల్లులు. అదే ఈ వెహికల్ అడ్డు అన్నమాట. ఈ వెహికల్ అడ్డు రావడము ఆ గోడ లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట, దాంట్లోకి అయితే దూచేసింది. ఆ పిల్లి అయితే మాత్రం విచిత్రంగా ఉంది, అంటే వైట్ గా బ్లూ, అంటే వైట్ గా ముద్దుగా ఎలాంటి పిల్లి అయితే కాదు. ఇది గజ్జి పిల్లి, ఇది గజ్జి ఎక్కువగా ఉంది. ఈ పిల్లిలు అందరికీ తెలిసింది. కానీ ఆ పిల్లి అయితే మాత్రం బస్సు ఒకటి వెళ్తుంది మొత్తం. అంటే ఈ బీచ్ పొడవంతా కూడా చెత్త ఉంది ఎక్కువగా.
అలాగే నెమళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి. ఫైనల్ గా నెమళ్ళు అయితే మాత్రం చూసాము. కాకపోతే ఇది కూడా కర్ణాటక మంగళూరులో బ్యాంగ్రా అంట. ఇది కూడా ఉమ్, మంగళూరే. కాకపోతే మనం ఇందాక అవతల వైపు చూసాం అనమాట. ఆ వీడియో ఇందాక అయితే అవతల వైపు అయితే చూపించాను. ఇప్పుడు అవతల వైపు కాకుండా యువతల వైపు వచ్చాను. ఇంకా అటు కూడా ఇంకా చాలా ఒకటి ఉన్నాయి నెమళ్ళు. నా దగ్గరలోకి అయితే మాత్రం ఇదిగో లైన్ పెట్టి వెళ్తున్నాయి నెమళ్ళు. లైన్ పెట్టి వెళ్తున్నాయి. మరి తెలుసు కదా, దగ్గరికి వెళ్తే వెళ్ళిపోద్ది. ఆ ద్వారంలోనైతే మాత్రం చాలా పెద్ద నెమలి. ఈ చెట్టు పక్క నుండి అయితే మాత్రం ఉంది చాలా పెద్ద నెమలి. చాలా పెద్ద నెమలు కూడా చాలా ఒకటి ఉన్నాయి. అది నెమల స్టోరీ అయితే. ఇక్కడ ఎంత ఎక్కువ నెమళ్ళు ఉండడం నేను ఎక్కడ బీచ్ లో కూడా చూడలేదు. నెమళ్ళు ఉండే బీచ్ అయితే మాత్రం ఈ బీచ్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇంకా అంతా తిరగలేదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈ మధ్యనే మన యూట్యూబ్ ఛానల్. మొత్తం తిరిగితే ఇంకా అక్కడక్కడ పుల్లు సింహాలు కూడా ఉండొచ్చు బీచ్ వద్ద, ఉండవని కాదు. కాకపోతే నెమళ్ళు అయితే మాత్రం చూసాను. మా బోట్లు అయితే మాత్రం పరిగెడుతున్నాయి. అక్కడ దగ్గరికి వెళ్తే పరిగెడుతున్నాయి. మా బోట్లు అయితే మాత్రం వేటలకైతే ఇలా తీస్తాం. ఇలా అంటే అటు గోవా సైడ్ అంటే గుజరాత్ సైడ్ గట్రా వేటకి, ముంబై సైడ్ గట్రా వేటకి వెళ్తే, ముంబై సైడ్ గట్రా వేటకి వెళ్తే ఇటు నుండి దరికి వస్తాం. లేదు కేరళ సైడ్ వేటకి వెళ్తే అటు నుండి దరికి వస్తాం. సో ఫైనల్గా మొత్తం చిన్న 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 ఊరే. యువతలో అయితే చిన్న చిన్న ఇల్లులే. సో దూరంగా క్రెయిన్స్ కానొస్తున్నాయి. దూరంగా క్రెయిన్స్. అది వచ్చాము ఫోర్ట్ అనమాట, షిప్పింగ్ ఫోర్ట్. ఇంకా అవతలకు వెళ్ళాలి. షిప్పింగ్ పోర్ట్ అనమాట. షిప్లు పెద్ద పెద్ద షిప్లు వచ్చి కడతారనమాట ఆ పోర్ట్లోనైతే. పెద్ద నెమళ్ళు అయితే, పెద్ద నెమళ్ళు చూడండి, కొంచెం జూమ్ చేస్తాను. పెద్ద నెమళ్ళు అయితే అదిగో. ఇంకా నెమళ్ళు చూడాలంటే అటువైపు అయితే చాలా ఉన్నాయని అయితే మాత్రం చెప్తున్నారు. అయితే నాకు సమయం సరిపోదు కాబట్టి యువతల దరి నుండి మళ్ళీ రిటర్న్ అవతల దరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ దీవి అయితే మాత్రం చాలా పెద్ద దీవి అనమాట. ఇంకా అటువైపు కూడా ఏమేమో ఉన్నాయని అయితే యువతల వాళ్ళు చెప్తున్నారు. మంగళూరు సిటీ మొత్తానికి కూడా బ్యాంగ్రా బీచ్ అంత ప్రశాంతమైన వాతావరణం బీచ్ అయితే మంగళూరు సిటీలో నాకు ఎక్కడా కనిపించలేదు. అలాగే ఈ బీచ్లో ఎటువంటి భయం కూడా ఉండదు. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి బోట్లు దొరకకపోతే అవతల దరి నుండి యువతల దరి వరకు టికెట్ తీసుకొని వచ్చి మళ్ళీ యువతల రాత్రంతా పడుకొని తెల్లవారులేసి బోట్ల కోసం వెతకడానికి వెళ్తారని చెప్పేసి మన తెలుగు వాళ్ళు అయితే నాకు చాలా మంది చెప్పారు. అంత ప్రశాంతమైన బీచ్ అనమాట. యువతల బీచ్లో దోమలు కూడా అంతగా అయితే మాత్రం ఉండవు. ఇంకా అవతల బీచ్లోనైతే మాత్రం దోమలు విపరీతంగా అయితే మాత్రం ఉంటాయి. నాంచీ బోట్లు అయితే మాత్రం ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ జనాలకు అయితే మాత్రం అందుబాటులోనైతే ఈ లాంచీలు అయితే ఉంటాయి. ఈ వీడియోలోనైతే ముందుగా లాభాల కోసం అయితే చెప్పాను కదా, ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది, పెద్ద పెద్ద షిప్లు అయితే తయారయ్యాయి. కానీ పూర్వకాలంలో అయితే మాత్రం ఇలాంటి నావాల మీద నిత్యావసర వస్తువులు అయితే పట్టుకెళ్లేవారని అయితే నేను విన్నాను. మంగళూరు బ్యాంగ్రా ఊరు నుంచి చాలా మంది స్టూడెంట్లు కూడా ఈ నాంచీ బోట్ల మీద ఎక్కువ శాతంగా వస్తుంటారు. వాళ్ళకి బస్సుల సౌకర్యం, ఆటోల సౌకర్యం కూడా ఉంటుంది. కానీ చుట్టూ తిరుక్కొని వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అందుకని చెప్పేసి షార్ట్ కట్ లో రావచ్చు అని చెప్పేసి ఈ నాంచీ బోట్ల మీద ఎక్కువ శాతంగా వస్తాయి. ఫైనల్ గా అయితే అవతల దరి నుంచి యువతల దరికి అయితే వచ్చేసాను. బోట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోగానే ప్రతి బోట్ వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా ఈ సెంటర్కే వస్తారు. అలాగే ఈ సెంటర్లో మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయితే మాత్రం ఉంటారు. ఏ బోటు కళాసు లేకపోయినా సరే ఈ సెంటర్కి వచ్చే కళాసులకైతే బోట్లకైతే వెతుక్కుంటారు. మంగళూరులో దిగిన వెంటనే జెట్టి మీదకి వచ్చి బోటు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చే టీ అయితే తాగాను. నేనే కాదు, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా టీలు, డ్రింక్స్, సమోసా అందరు కూడా ఇక్కడికి వచ్చే తింటుంటారు. నాకు తెలిసిన ఆయన అయితే మా ఊరు ఆయన అయితే కలిశాడు. ఆయన నా వైపు అయితే చూడలేదు, నేనైతే చూశాను. నా దుక్కు చూసి అయితే షాక్ అయిపోయాడు. మంగళూరు చేపల జెట్టి దాటిన వెంటనే ఇంకా అవతల పక్క జెట్టి అయితే మాత్రం అస్సలు బాగోదనమాట. ఎండ ఉంటే పర్వాలేదు కానీ ఏమైనా వర్షం ఉంటే మాత్రం ఇంకా జారి అనమాట. రోజుకి ఎంతమంది పడతారు అనేది కూడా చెప్పాలి. చివరి నుంచి ఈ చివరి వరకు మా బోట్ ఎత్తుక్కొని వచ్చేటప్పటికే నాకు సుమారుగా అరగంట సమయం అయితే పెట్టేసింది. ఎలాగోలాగా బోట్లోనికి అయితే వచ్చేసాను. ప్యాంట్ వేసుకోలేదు కాబట్టి సరిపోయింది. బట్టలంతా కూడా మొత్తం బురదగా అయిపోయి చెప్పులు అన్నీ కూడా ఉన్నావు. ఒకవేళ ప్యాంట్ వేసుకున్నట్టుంటే మాత్రం మంగళూరు జెట్టి మీద బురదంతా
కూడా నా ప్యాంట్ బోట్లో ఉండే వాళ్ళందరూ కూడా నా పైన కొంచెం కోపం మీద ఉన్నట్టయితే మాత్రం నాకు అనిపించింది. నేను వచ్చేసరికి అయితే గ్యాస్ బండ్ అయితే లేదు, దరిపైనకైతే ఇచ్చేసారు. నేనే వచ్చి రేషన్ అంతా చూసుకోవాలి, అలాగే సర్దుకోవాలి, అలాగే భోజనం కూడా వీళ్ళందరికి కూడా టైం ప్రకారంగా అయితే నేను అందించలేకపోను. వీడియో కోసం వెళ్ళి అయితే మాత్రం చాలా లేట్ అయితే చేస్తానన్నమాట. అందుకే వీళ్ళందరూ కూడా కొంచెం కోపం మీద ఉన్నట్టు అయితే మాత్రం నాకు అనిపించింది. వీళ్ళకి ఎలాగోలాగైతే మాత్రం కొద్దిగా వేగంగా వంట చేసేయాలని అయితే మాత్రం నేను నిర్ణయించుకున్నాను. ఇంటి దగ్గర భోజనం కాస్త లేట్ అయితేనే ఆకలికి తట్టుకోలేము, అలాంటిది బోట్లో కష్టపడే వాళ్ళకి టైం ప్రకారంగా భోజనం లేకపోతే ఎలా తట్టుకోగలరు? మా బోట్లో ఉండే వాళ్ళందరూ కూడా సో మంచి వాళ్ళే, వాళ్ళైతే మాత్రం పర్వాలేదని అయితే మాత్రం నాతో అయితే చెప్పారు. అదే నిన్నైతే అవతల వాటికి అయితే వెళ్ళాను నిన్న. ఇప్పుడు మళ్ళీ ఆ బోట్లోకి అయితే వస్తాను. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియోతోనైతే మళ్ళీ కలుస్తాను.